హాయ్ గైస్, నేను క్యారెట్ హల్వా చేసుకునేదానికని చెప్పేసి క్యారెట్ తీసుకొచ్చుకున్నానండి. ఒక 1/4 కేజీ తెచ్చిన, ఎక్కువ తేలేదు. నేను తీసుకొచ్చి దీన్నంతా ఇలా తురుము పట్టేసి పెట్టేసుకున్నా ముందుగా. ఇంకా దీన్ని కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసేసుకుంటాండ. కుక్కర్లో వేసేసుకొని ఇలా ఒక కప్పుమైన పాలు పోసుకున్నానండి. పాలు పోసేసుకొని ఒక 2 విజిల్లు రాణించుకున్నాను నేను. ఇంకా మరి మీరు ఎన్ని రాణించుకుంటారో నాకైతే తెలియదు. నేను 2 విజిల్స్ రాణించి ఆఫ్ చేసేసుకొని ఇంకా పక్కన బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం అంతా నెయ్యి యాడ్ చేసుకొని జీడిపప్పులు కిస్మిస్లు వేసి వేయించుకుంటున్నాను. వేయించుకొని ఇంకా తర్వాత ఆ విజిల్ అంతా పోయిన తర్వాత అదంతా ఇంకా దీంట్లో వేసేసిన నెయ్యి ఉన్న బాండిలోనే వేసేసి ఇంకా చక్కెర కూడా యాడ్ చేసుకొని ఇంకా చక్కెర కూడా కరుగుతుంది కదా, ఆ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు బాగా కలబెట్టేసుకుంటా ఉండాలి. ఫుల్ ఫ్లేమ్ పెట్టి కరిగిచ్చేసినానండి నేను. ఈ నీళ్ళన్నీ ఎగిరించుకున్న ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని. చూడండి, ఇంకా నీళ్ళన్నీ బాగా ఎగిరిపోవాలండి, లేకుంటే కనుక బాగుండదు. ఇంకా నీళ్ళంతా బాగా ఎగిరిపోయేంత వరకు అట్లే ఉన్నిచ్చేసి తర్వాత మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని. మా క్యారెట్ హల్వా ఎలా ఉందో కామెంట్ పెట్టేసేయండి. చూడండి, ఇలా నీళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ నేను పైన కొంచెం అంతా నెయ్యి యాడ్ చేసుకున్నా. నెయ్యి యాడ్ చేసేసి ఇంకా మళ్ళీ కలబెట్టేసి ఇంకా దాన్ని జీడిపప్పులు వేసి కొన్ని ఇంకా వేయించి పెట్టినవి వేసేసి బాగా కలబెట్టేసుకొని కొద్దిసేపు అలాగే ఉన్నిచ్చి సిమ్లో